స్పీడ్గా తిప్పేది ఇది ఇట్లా తిప్పేది స్పీడ్ ఇక్కడ ఒక అడుగు ఇక్కడ కూడా అడుగు వేసుకున్నాడు జూమ్ అది స్పీడ్ కాదు అది జూమ్ చేయమలా అంత జూమ్ పెట్టి పేపర్ ఇట్లా హైట్ లేపాల నేను సరే సరే కిందకి ఇప్పుడు నేను చెప్పేది అంటే కొంచెం దూరం ఉంది ఇప్పుడు ఇది ఇడ 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 ఇట్లాగిన పెడితే బెడ్రూమ్కు ఇది ఏమవుతుందంటే స్టోర్ రూమ్ కాదంటే ఇక ఇది 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 ఆగమవుతుంది ఇది ఇట్లా నైరుతిలో చిన్న రూమ్ ఉండకూడదు ఏమన్నా దీనికి కూడా కొంచెం కిటికీ రావాల్సి వస్తుంది చిన్నది గాలివానికే కిటికీ రావాల్సి వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది డైనింగ్ వస్తుంది కిటికీ ఇది ఇక్కడ 3 అడుగులు ఖాళీ స్థలం ఇడిచినాం ఇక్కడ 2.5 ఇక్కడ 2 ఇడిచినాం పరమటికి 2 అడుగులు ఇడిచినాం ఖాళీ ఈ మెట్లు ఇవి ఇట్లా ఇచ్చినాం కదా ఈ మెట్లు ఇక్కడ ఎక్కిపోతాయి ఇట్లా ఇట్లా మెట్లు ఎక్కిపోతాయి ఇట్లా మెట్లు ఎక్కిపోయినాక ఇది 6.5 మెట్లు వేస్తాం అన్నాడు ఇది పన్న 9 ఇంచుల పన్న వస్తుంది 3 6 అడుగులు వస్తుంది ఈడ కూడా ఇట్లా గోడ కట్టాలి ఈడ వాయుమంలో పారు పెరిగినట్టే కదా ఇది చక్కగా తీసుకొని 2.5 అడుగు గట్టు కూర్చొని కాడల్లో ఇది ఇట్లా సరిపోతుంది ఈ హాల్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఇది 2 ఇది 2.5 పోతే ఎంత ఉంటుంది 24 కదా మనకు ఉండేది 19.5 పడుతుంది 19.5లో ఈ 3 గోడలు ఈ 2 గోడలు పోతే 19 పడుతుంది ఇది 18 పడుతుంది ఇది 9 ఇంచులు అది 9 ఇంచులు పోతే 18 పడుతుంది ఇది అర్ధ అడుగు పోతే దాంట్లో అర్ధ అడుగు తీసుకోవాల్సింది పోతే 17.5 పడుతుంది 17.5 పడితే ఇది 9 పెట్టు 17.5లో 9 పోతే ఎంత ఉంటుంది 9 పోతే 8 ఉంటుంది సార్ 8 వస్తుంది హాలు ఏమన్నా 8 వస్తుంది హాలు 8 ఇట్లా ఎంత వస్తుంది ఇట్లా ఎంత వస్తుంది అంటే 13 26 ఇది ఒక 4.5 30 అడుగులు వస్తుంది ఇట్లా హాలు వెడల్పు పొడవు 38 8 అనుకో ఇలా ఆర్చి ఒకటి తిప్పితే కొంచెం పెద్ద ఇంత పెద్దగా కాని రాదనమాట హాలు సింపుల్ డిజైన్ తిప్పితే ఇది కిచెన్ కదా కిచెన్ వస్తుంది ఇది సిట్టింగ్ హాల్ లెక్క కూడా పెట్టచ్చు ఆర్చ్ చిన్న ఆర్చ్ డైనింగ్ హాల్ అని చిన్న ఆర్చ్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ గురించి మాట్లాడకూడదు వచ్చిందే వచ్చింది అయిపోయింది ఇంకా స్టోర్ రూమ్ డైనింగ్ హాల్ అన్ని స్టోర్ రూమ్ ఇండే ఉంది డైనింగ్ హాల్ ఇండే ఉంది అది ఇది ఒకటి ఆర్చ్ తిప్పితే ఒకటి ఆర్చి తిప్పితే స్టో ఉంటుంది ఇది అది ఇట ఇక్కడ ఆర్చ్ వస్తుంది ఇక్కడ కూడా అది అవసరం ఇలా నడుస్తుంది ఇక్కడ వస్తుంది అడొకటి ఇది వస్తే చాలే మనకి ఇలా ఈ పార్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ భీమన్న గురించి ఇట్లా తీరు కనపడాలి ఇది సపరేట్ చేయాలని భీమ్ దీని ఇక్కడ భీమ్ ఇక్కడ వేస్తావు కదా పార్ కడతావు కదా పైన కనపడుతుంటే భీమ్ లేక ఏదైనా ఒకటి వేయాలా ఇది భీమ్ వేస్తలే భీమ్ వేసి కనపడాలి వేయాలా కనపడాలా ఖచ్చితంగా అయినట్టు ఇది డైనింగ్ హాల్ వస్తుంది ఇది కిచెన్ ఇది కిచెన్ ఆర్చ్ ఒకటి ఇక్కడ ఎంట్రింగ్ లేకి ఇది ఒక ఆర్చ్ ఒకటి వస్తే మనం మొత్తం ఇదంతా హాలే పెద్దగా రాకుండా కావాలంటే చేసుకోండి రాడు అది చెప్పేది అది ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది సార్ ఇది ఇదే 13 26 ఇది ఒక 4 30 ఒక 12 40 30 ఒక 12 42 కదా 42 మెట్లు ఒక 6.5 48 అనుకో సార్ మొత్తం 49 మళ్ళీ ఈ పక్క వెనక తాడు ఇడ్చులే వెనక ఇడిచేది తర్వాత అది ఇది ఎంత వస్తుంది అంటే ఇది ఇట్లా 8 9 అంటే 24 అంటే 20 వస్తుంది ఇంచుమించుది ఇంటూ 20 2 9 18 2 4 8 19 9 అంతే ఇంకా దాని అటు ఇటు వస్తుంది 10 నికరంగా నిలబడుతుంది 10 నికరంగా నిలబడుతుంది ఇప్పుడు ఒకవేళ